ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చిన వాళ్ళు బాలరాజుని కాల్చడానికి వచ్చారా లేదా గుండమ్మని కాల్చడానికి వచ్చారో తెలియట్లేదు నాన్న. డాక్టర్ గారు, ఇప్పుడు పొజిషన్ ఏంటి? ఈ పాటికి ఆవిడ స్పృహలోకి రావాలండి, కానీ ఇంకా రాలేదండి. ఆవిడ స్పృహలోకి వస్తే గాని ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలో తెలియదండి. మా పెద్దమ్మ ఒకవేళ స్పృహలోకి రావడం ఆలస్యమైతే కోమాలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. ప్రస్తుతం నా చేతుల్లో ఏమీ లేదు సార్. ఏం చేసినా ఆ దేవుడే చెయ్యాలి. ఆవిడ త్వరలో స్పృహలోకి రావాలని ఆ భగవంతుని మీద భారం వేసి ఎదురు చూడ్డమే. డాక్టర్, మీరనేది? సారీ. అయ్యో, అది అమ్మయ్యా, గుండమ్మ కోమాలోకి వెళ్ళిపోతే ఇక బాలరాజు గడి ఊసే ఉండదు. కోమాలోకి పోయి అట్నుంచటే పైకి పోయిందనుకో, నీ శత్రువు నీ చేతుల్లో చచ్చినట్టే మమ్మీ. నువ్వు సూపరే. అమ్మా, నేను చేయాలనుకున్న కొత్త ఆల్బమ్కి కావాల్సిన ఫీమేల్ సింగర్ ఫైనల్ అయిపోయింది. అన్ని ట్యూన్స్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఒక్కటే ట్యూన్. నీ ఆశీర్వాదంతో నీ సన్నిధిలో చేస్తే బాగుంటుందని బామ్మ చెప్పింది. నన్ను ఆశీర్వదించు. అమ్మా, మా అమ్మకేం కాకూడదు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి?
ఏ కష్టం వచ్చింది నీకు? కష్టం వచ్చింది నాకు కాదండి, మా అమ్మకు. తనకి బుల్లెట్ తగిలింది, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉందండి. చెప్పు. గుండమ్మా, గుండమ్మా, ఆవిడ స్పృహలోకి వస్తే గాని ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలో తెలియదండి. ఒకవేళ స్పృహలోకి రావడం ఆలస్యమైతే కోమాలోకి వెళ్ళిపోతుంది. స్పృహ వస్తే కానీ డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు. మా అమ్మని ఈ దేవతే కాపాడాలి. మా అమ్మ కోసం ఈ అమ్మకి పూజ చేయండి పంతులు గారు. అమ్మా, ఎలాంటి గండానైనా దాటించే శక్తి ఆ అమ్మవారికి ఉందమ్మా. మీ తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి ఆ తల్లికి మొక్కుకొని ఆ గుండాన్ని దాటు. గండం దానంతట అదే దాటిపోతుంది. నేను నిప్పుల గుండాన్ని తప్పకుండా తొక్కుతాను. పల్లవి, శరణ్, నువ్వు పంతులు గారితో చెప్తుంటే నేను విన్నాను. అసలు మీ అమ్మగారికి బుల్లెట్ దెబ్బ తగలటం ఏంటి? మా అమ్మ అంటే నన్ను కన్న తల్లి కాదు, నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్న గుండమ్మ గారు. గుండమ్మ అంటే సింగర్ గుండమ్మ గారా? అవును, ఆవిడే. ఆవిడ కోసం నువ్వు నిప్పులు గుండాన్ని తొక్కడమా? చెప్పాను కదా, ఆవిడ నాకు అమ్మ లాంటి వారని. అవ్వచ్చు, కానీ నిప్పులు గుండం తొక్కితే నీ కాళ్ళు ఏమవుతాయో తెలుసా? నాకేమవుతుందో అని నేను ఆలోచించట్లేదు చరణ్. ఆవిడికి గండం తప్పుతుందని పంతులు గారు చెప్పారు కదా, అది చాలు నాకు. నా మాట విను. సారీ చరణ్, నన్ను ఆపొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.